గంభీర్ భయ్యా! నీకు నేను ఏ అన్యాయం చేశాను భయ్యా? నన్ను 4 మ్యాచ్‌లు పక్కన పెడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో 16 బాల్‌కి 25 పరుగులు. రెండో, 3 మ్యాచ్‌లు ఆడారు ఇది. అసలు నేను ఏం అలసిపోయాను భయ్యా పక్కన పెట్టడానికి. తమ్ముడు నువ్వు అలసిపోయావని నిన్ను పక్కన పెట్టలేదు. ఒక మ్యాచ్ పక్కన పెడితే నెక్స్ట్ కమ్‌బ్యాక్ గట్టిగా ఉంటదని నేను పక్కన పెట్టావు. మొన్న మనం బుమ్రా తమ్ముడిని చూసావా? ఫస్ట్ మ్యాచ్ 0 వికెట్. సెకండ్ మ్యాచ్ పక్కన పెట్టావు. మూడో మ్యాచ్ చూసావా కమ్‌బ్యాక్ ఎంత గట్టిగా ఉందో? 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అది కమ్‌బ్యాక్ అంటే. అట్లా ఉంటది కమ్‌బ్యాక్. భయ్యా గంభీర్ భయ్యా! నా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను బాగానే రాణిస్తున్నాను. నీకు అంతగా కమ్‌బ్యాక్ కావాలంటే మన సంజు తమ్ముడిని పక్కన పెట్టు. 3 మ్యాచ్‌ల నుంచి పర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు. కమ్‌బ్యాక్ గట్టిగా ఉంటది.